దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. ఇక్కడ కుంభరాశి వారికి జూలై మంత్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయన్న అంశాన్ని చూసినట్టయితే ఇక్కడ బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారంగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే ధన విషయంలో, మనీ విషయంలో చాలా వరకు ఊహించని నిర్ణయాలు జరుగుతాయి. చాలా వరకు రావాల్సిన డబ్బంతా మొత్తం వస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ వాహనాలు, గృహాలు కొనుగోలు చేయడానికి మంచి అవకాశం అని చెప్పుకోవాలి. కుటుంబం యందు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పోటీ పరీక్షలు విద్యార్థులకు అనుకూలమైన సమయం. తర్వాత నూతన వ్యాపారం స్టార్ట్ చేసే వారికి కూడా మంచి మోస్ట్ సూటబుల్ టైం అని చెప్పాలి కుంభరాశి వారికి. తర్వాత పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం వస్తుంది. చదువులో ఎఫిషియన్సీ, ప్రతిభ చూపించే అవకాశం ఉంటుంది. అండ్ సింగింగ్ రంగంలో ఉన్న వారికి, డైరెక్టర్ రంగంలో ఉన్న వారికి, ఇంటీరియర్ రంగంలో, ఆర్కిటెక్ట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా గుర్తింపు వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు వస్తాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంటుంది ఫైనాన్స్ పరంగా. అండ్ తర్వాత ఈ బంధువుల మధ్య, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య కూడా ఒక మంచి భావం ఉంటుంది. అండ్ ఆప్యాయంగా ఉండగలుగుతారు. అండ్ భార్యాభర్తల మధ్య కూడా బాగుంటుంది. సో ఇవన్నీ ఓవరాల్గా ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఇన్ని శుభ పరిణామాలు ఉన్నాయి. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, స్పౌస్ విషయంలో. తర్వాత మామూలుగా ఎవరికైనా చెడు హెల్ప్ చేద్దామని పోతే కొన్ని సందర్భాల్లో నెగిటివ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మధ్యవర్తిత్వానికి తావివ్వకండి. ఎవరికి సలహా ఇవ్వకండి, అది మీకే చుట్టుకుంటుంది. ఉచిత సలహా ఎవరికి ఇవ్వకండి. అడిగినా కానీ ఈ టైంలో ఇవ్వకండి, ఎందుకంటే మీరే ఆలోచించి డెసిషన్ తీసుకోమని చెప్పండి. సో ఆ విధంగా ఉంటుంది. కుటుంబంలో స్త్రీల ఆరోగ్య విషయంలో కూడా కొన్ని చికాకులు ఉంటాయి. అది ఎవరున్న పిల్లల లేడీస్ విషయంలో. అండ్ లిటిగేషన్స్కు దూరంగా ఉండండి. వాహనాలు ప్రయాణాలలో కూడా కొంతవరకు అవాయిడ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వల్ల కూడా కొంతవరకు చాలా వరకు మనస్పర్ధలు రాకుండా, ఆర్గ్యుమెంట్స్ జరగకుండా చూసుకోండి. తర్వాత దీనివల్ల కొంత మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది. ఇక జాతక రీత్యా ఇవన్నీ ఎలా ఉన్నా, సో గుడ్ ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నా, ఇంపార్టెంట్ రెమెడీ ఏంటి, మనం ఏం చేయగలం? ఇప్పుడు వర్షాకాలం ఉంది, పీక్ తుఫాన్ వస్తుంది, మనం ఏం చేయాలి? ఇంటిని కరెక్ట్ చేసుకోవాలి, ఇంట్లో కారకుంటే చూసుకోవాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మరీ శిథిలావస్థలు ఉన్న, ఐఎమ్ టాకింగ్ అబౌట్ విలేజెస్, అక్కడ శిథిలావస్థలు ఉంటే కొంతవరకు రెక్టిఫై చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి మనకు సీజన్ బట్టి. అలాగే అండ్ ఈ విధంగా చేసుకుంటూ రత్నాలు మాత్రం జాతి పచ్చ, నీలం, ఈ 2 రత్నాలు ధరించాలి. ఇక అనుకూలమైన తేదీలు మాత్రం 1, 7, 10, 12, 13, 17 ఈ తేదీలు అనుకూలమైనవి. రత్నాలు జాతి పచ్చ, నీలము. చేయాల్సిన రెమెడీస్ మాత్రం ఇవే. ఈ ముందు చెప్పిన పారామీటర్స్ మీరు వినకపోయినా మీరు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి అన్నీ అయిపోతాయి. ఆయన జబ్బు గురించి చెప్తాడు, అన్నీ వివరిస్తాడు. ఆయన ఫైనల్గా చెప్పేది ఏంటి? ఈ ఫుడ్ తినండి, ఈ మెడిసిన్స్ వేసుకోండి. మనం చేయగలిగి అదే పని ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సిన, లాస్ట్లో చెప్తున్నాను, ఇదే మీరు నోట్ చేసుకోవాలి. చేయాల్సిన పని ఏంటి? మీకు సూటబుల్ రత్నం పెట్టుకోవాలి. అండ్ సూటబుల్ డేట్స్, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఆ డేట్స్లో మీరు ప్రణాళిక చేసుకుంటే సరిపోతుంది. ఇంత ప్రిసైజ్గా చాలామందికి చెప్పడం వల్ల కూడా మెనీ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. సో చాలామంది డైరెక్ట్గా వస్తున్నారు. లేదంటే మీరు చెప్పిన సమస్య కాకుండా ఇంకొక వేరే రకంగా సమస్యలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్పుకోలేని సమస్యలు, లేడీస్తోని కానీ ఫ్రెండ్స్తోని కానీ చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అవి నిజంగా మా ఆస్ట్రాలజర్స్ చేత వాళ్ళు చాలామంది డిస్కస్ చేస్తారు. ఇక అది ఒక్కోసారి ఇంట్లో చెప్పుకోలేని సమస్యలు, కొందరు ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని సమస్యలు. ఎందుకంటే కొందరు ఫ్రెండ్స్కి చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి. ప్రతి ఫ్రెండు మనకు నిస్వార్థంగా ఉంటాడని చెప్పడానికి వీల్లేదు. ఎక్స్ప్లాయిట్ చేసే ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారు. అలా కొందరు ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని విషయాలు ఆస్ట్రాలజర్ చేత డిస్కస్ చేస్తే ఇది చేయొచ్చా చేయకూడదా, మా ఆస్ట్రాలజర్ స్టడీ చేసి రాశి ప్రకారము, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము జరుగుతున్న దశ ఏంటి, మార్దశ ఏంటి, అంతర్దశ ఏంటి, సబంధర్ దశ ఏంటి, ఆ సమస్యకి ఈ టైంలో ఈ రెమెడీ ఎలా చేసుకోవాలి, అసలు పరిష్కారం ఎలా ఉంటుంది, చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్. మా హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు, బేగంపేట, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. 4 నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. నో హాలిడే ఎట్ మాదాపూర్. కాబట్టి
అండ్ ఇక రత్నాల విషయంలో కాదు, ఏ సమస్య ఉన్నా మీరు నంబర్ సేవ్ చేసుకుని తప్పకుండా దివ్య డైమండ్స్ సందర్శించండి. అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి. అండ్ అలాగే సర్టిఫైడ్ రత్నాల గురించి మీకు డీటెయిల్గా చూపించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుందండి.